వీడు అంటున్నాడు, ఈ గతిలో ఉన్నవాడు అంటున్నాడు, సత్యం జ్ఞానం అనంతం కదా. ఇది నిన్నటి పాఠమే ఇప్పుడు దాకా చెప్పింది. వాడు ఏమంటున్నాడు అంటే, నేను గత జన్మలో కర్మ చేశాను, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. ఇది ఈ మాట మనం అందరం విన్నాం కదా. కొంచెం బుద్ధి పెట్టి మనం ఆలోచిద్దాం. గత జన్మలో వీడి శరీరం ఇంకోటి, అక్కడ వాడు కర్మ చేశాడట. ఆ శరీరం కాలిపోయింది, చచ్చిపోయినాడు కదా వాడు. ఇప్పుడు వచ్చిన శరీరం, ఈ మధ్యలో వాడు ఎన్ని శరీరాలు మారాడు. వాడు యాతనా శరీరం పొందాడు, భోగ శరీరం పొందాడు, తర్వాత వర్షబిందు శరీరం పొందాడు, వాడు తృణ విశేషమైనాడు, వాడు ధాన్యమైనాడు, ఆ తండ్రి గర్భంలోకి వెళ్ళాడు, ఆ తర్వాత తల్లి గర్భంలో ఎన్ని శరీరాలు మారాయి చూడండి. తర్వాత ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాడు. వీడు ఏమని చెప్తున్నాడంటే, ఏ జన్మలోనో నేను చేశానో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అంటున్నాను. ఇప్పుడు పుణ్యం చేస్తున్నాను, వచ్చే జన్మ కూడా నాకు అక్కడ బంగారు ఇటుకలతో ఇల్లు తయారవుతున్నది. ఎక్కడ? స్వర్గంలో. స్వర్గంలో బంగారు ఇటుకలతో ఇల్లు తయారవుతున్నది. అంటే రాబోయే శరీరము, ఈ శరీరము, ఆ శరీరము, శరీరాలు వేరు, శరీరాలన్నీ విశేషాలు. కానీ కర్మఫలంగా అది ఇది అన్నీ కూడా ఒకటే. వాడు తెలివిగా మాట్లాడుతున్నాడు. వాడంటాం ఎట్లా ఉందంటే, ఒకడు కరెంటు పోలి ఎక్కి కరెంటు షాక్ కొట్టించుకున్నాడు. ఒకడికి పోలికి షాక్ కొట్టించుకున్నవాడు ఒకడు, షాక్ తగిలి చచ్చేవాడు ఇంకొకడు. ఇట్ పాసిబుల్? ఏమో నిజమేనా? అట్లా అవుతుందా? ఎప్పుడో ఒక పిల్లికి కాలు విరగొట్టాట ఒకడు, ఒక పిల్లికి. ఇప్పుడు వీడికి పోలియో వచ్చి కాలు విరిగిపోయింది. గత జన్మలో నువ్వు పాపం చేసావురా, అందుకని ఈ జన్మలో నీకు కాలు విరిగిపోయింది అని ఒక మహనీయుడు ఒకరికి చెప్తున్నాడు. వాడు, నేను ఇంత పాపం చేశాను, ఆ పిల్లి కాలు విరగొట్టకుండా ఉన్నా బాగుండేది అని వీడు బాధపడుతున్నాడు. ఇది ధర్మమేనా? అందుకని కర్మఫలాన్ని మనం అనుభవిస్తాము అన్నమాట. ఒక యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని నిజమే, కానీ అది రిలేటివిటీ థియరీలో ఒక విశేషం ఇంకో విశేషానికి కర్మఫలాన్ని అందించగలదా? ఒక సామాన్యానికి ఒక విశేషం మీద కర్మఫలం వేసేటువంటి శక్తి ఉందా? కాబట్టి కర్మఫలము రెండూ కూడా మిథ్య అంటున్నాడు. ఎలాంటి మిథ్య అంటే అవి వ్యవహార సత్యమే కానీ యథార్థ సత్యం కాదు. మరి ఎందుకండి ఈ కర్మఫలము అని మమ్మల్ని ధర్మం అని చెప్పి ఈ రిచువల్స్ మాకెందుకు నేను ఎత్తిన పెట్టారు అని అంటే, ఒరే నాయన, వ్యవహార సత్యము అనేది ఒకటి ఉంది, అది అనుభవిస్తున్న కాలంలో మాత్రమే నిజము. ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితం గడవాలంటే ఒక ఫ్రేమ్లో ఫోటోలు బిగించాల్సిన లాంటిది కొన్ని నియమ నిబంధనలకు నువ్వు లోబడి ఉండాలి. కాబట్టి ఈ కర్మ చెయ్యొద్దు, ఈ కర్మ చెయ్యి, ఇది చేస్తే నీకు పాపం, ఇది చేస్తే నీకు పుణ్యం అని నీకు చెప్పారు. అంతేకాని గత జన్మలో ఎప్పుడో నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు అనుభవిస్తావని కానీ. అయితే అనుభవించనా అని అంటే ఎవడికి అంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, స్థితిలో ఉన్నవాడికి కర్మఫలం లేదు, గతిలో ఉన్నవాడికి కర్మఫలం అనుభవించే తీరాలి. ఎందుకు అంటే వాడికే స్వర్గ నరకాలు ఉన్నాయి, వాడికే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని పరమాత్మ చెప్పాడు. మన్మనాభవమద్భక్తో మధ్యాసి మాం నమస్కురు అన్నవాడికి, నువ్వు నన్నే పొందుతావు అన్నవాడికి కర్మ లేదు, కర్మఫలం లేదు, వాడికి మెడిటేషన్ అవసరం లేదు, స్వరూపంలో కూర్చోవడమే. కర్మ చేస్తాను, కర్మఫలం అనుభవిస్తాను. ఎందుకంటే ధ్యానం చేయటం కూడా కర్మే. నువ్వు ధ్యానం చేసి ఏం పొందుతావు? అసలు ధ్యానం ఎవడు చేయాలి? ఎవడు ధ్యానం చేయాలి? ధ్యానం చేస్తే నువ్వేమవుతావు? ధ్యాతం అవుతావు. దేన్ని గురించి ధ్యానం చేయాలి? ఒక ధ్యేయాన్ని గురించి ధ్యానం చేయాలి. ధ్యానము
ధ్యేయము అని 3 అయినాయి అంటే ఏమై ఉంటుంది? గదిలోకి వచ్చావు, నువ్వు స్థితిలో ఉంటే నీకు కష్టం లేదు. అందుకని ఏ కర్మ చేస్తే నాకు మోక్షం వస్తుంది అని అంటే ఏ కర్మ చేసినా మోక్షం రాదు. కర్మ చేస్తే మోక్షం రాదు. ఎందుకని? కర్మ చేసేవాడు జీవుడు. నామరూప క్రియలలో ఉన్న విశేషానికే కర్మ చేసే శక్తి ఉంది, అధికారం ఉంది. దేవుడు అంటే వాడు సత్య జ్ఞానం అనంతమైనటువంటి వాడికి కర్మతో సంబంధం లేదు. వాడు కర్మఫలాన్ని అనుభవించడు. కర్మఫలం అనుభవిస్తున్నది దేహము. దేహం కూడా ఎందుకు అనుభవిస్తోంది? కర్మ చేసేటప్పుడే నీకు భావం ఉంటుంది. నీకు అది కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఎవరినో చంపాలి అనుకున్నాను. నేను చంపకుండా ఒక చంపేవాడిని ఉపయోగిస్తాను. నా దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చంపేసి వస్తారు. నేను చంపను. వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తాను, ఎందుకంటే వాడిని చంపి వచ్చినాను. వాడిని చంపమని చెప్పాను, నేను వాడిని చంపలేదు. వాడెవడో పోయినాడు, వాడిని చంపేశాడు. మనకు కిరాయి చంపే వాళ్ళందరూ అలాంటి వాడే కదా, చంపాడు. వాడు ఎలాగైనా పట్టుబడతాడు, పట్టుబడకుండా ఉండడు. కొన్ని ఏళ్ళకైనా పోలీసులు వాడిని ఎట్లాగొట్టా పట్టుకుంటారు. వాడు పట్టుకున్నప్పుడు ముందైతే డబ్బు కోసం చంపాడు, కానీ తర్వాత వాడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను చంపలేదు, నాకు వాడి మీద ఏ ద్వేషమూ లేదు, అదిగో ఆమె చంపమని చెప్పింది, నాకు డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులకు ఆశపడి నేను వాడిని చంపాను అని చెప్తాడు. ఇప్పుడు జడ్జి గారు ఆ చంపిన వాడికంటే నేనేం చంపలేదు సార్ శిక్ష వేస్తాడు. అవునా? ఇది కరెక్టేనా? ఎందుకని? వాడు చంపిన వాడికి శిక్ష వేస్తాడు, ఎంతో కొంత వేస్తాడు, ఎక్కువ శిక్ష నాకు వేస్తాడు. నేను చంపలేదురా నాయన అంటే కూడా నువ్వు చంపమంటేనే వాడు చంపాడు. బాగా కర్మను గురించి బాగా అర్థం చేసుకోండి. పరమాత్మ కర్మయోగంలో చెప్పింది ఈ మాటే. ఒరే, ఒక తప్పు ఇంకో శరీరంతో తాదాత్మ్యం చెంది ఆ శరీరంతో నువ్వు కర్మ చేస్తున్నప్పుడు నీ నామరూప క్రియలు కదా కర్మ చేసి, నామం కదా ఆలోచన కదా, ఆ ఆలోచనలో నేను ఈ కర్మ చేస్తున్నాను, ఇది తప్పు అని నువ్వు అప్పుడే అనుకున్నావు. దీనివల్ల నాకు పాపం వస్తుంది, దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది అని నువ్వు అనుకున్నావు. ఆ మనస్సే ఇప్పుడున్నది, ఆ శరీరం కాదు. శరీరం ఒక్కటి 5 క్రియలోకి వస్తే కదా నీకు శరీరం రావాలి. అంతకుముందు నామరూపాల్లో నీకు పంచభూతాలతో కూడిన శరీరం లేదు. నేను కట్టుకున్నటువంటి ఇంట్లో 5 అంతస్తుల మేడలో ఇటుక లేదు, సిమెంట్ లేదు. అందుకని మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 2 అవస్థలలో నాకు నామరూప క్రియలు లేవు, క్రియ పని లేదు. ఒక్క అవస్థలోనే నాకు క్రియ ఉంది. జన్మలకి జన్మాంతరాలకు వచ్చింది ఏమిటంటే ఈ ఫిజికల్ బాడీ మాత్రమే. దీని లోపల ఉన్నది ఈ జన్మలకు వచ్చింది కాదు. నేను కర్మ చేసింది దీంట్లో. బాగా అర్థం చేసుకోండి. కర్మయోగంలో ఇది చెప్పాడు పరమాత్మ. నువ్వు కర్మ చేసింది నామరూప క్రియలలో కదా కర్మ చేస్తాను. బాగా అర్థమవుతుందా? మన పదాలు అర్థం మర్చిపోతే అర్థం కాదు. క్రియలోనే నీకు పంచభూతాత్మకమైనటువంటి శరీరం వచ్చింది, క్రియలోనే నేను కర్మ చేశాను. కానీ భావంలో మాత్రం ఆ కర్మ వల్ల నాకు పుణ్యం వస్తుందో పాపం వస్తుందో నేను లోపల పెట్టుకున్నాను. అదే నేను మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించినప్పుడు నాకు ఆ దేహం వేరే, కానీ నాకు ఆ భావం ఉంది. ఆ భావమే మళ్ళీ ఈ క్రియ మీద పడి నేను ఆ పాపం అనుభవిస్తున్నాను అనిపిస్తోంది. నీకు అనిపించింది, కానీ అందుకే నా కర్మ అన్నప్పుడు నువ్వు లోపల అనుకుంటున్నావు. కాలు విరిగిన పోలియో వచ్చిన కాలు చెప్పలే నేను. అప్పుడు నువ్వు నాకు పిల్లిని కాలు విరగొట్టావు, ఇప్పుడు నీ కాలు విరిగింది అని కాలు చెప్పలే. ఎవరు చెప్పారు? నీ లోపల ఉన్నటువంటి నీ ఆలోచన చెప్పింది. అందుకని నువ్వు కర్మఫలం అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. యథార్థంగా నీ ఆలోచన అసలు గతిలో వచ్చావు, లేకపోతే నీకు గోలే లేదు. అందుకే ఒకడు మనిషి శరీరము లోపల
పశు లక్షణాలు వాడికి ఉంటాయి. ఈ పశు లక్షణాలు ఏమేమిటి అంటే మనలో జడము చేతనము రెండు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సచ్చిత్తుల్లోనే చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఎవరు ఈమె? నామరూప క్రియలు కలిగినటువంటి అమ్మవారు. ఆ చేతనారూపమైనది జీవుడుగాను, చైతన్యం ఉంది కదా, ఆ చేతన లేకుండా ఉన్నదా జడమైనటువంటిది ఈ శరీరంగాను తయారవుతుంది. అట్లా పశు శరీరము, పశువు లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం. పశు శరీరము, పశువు లోపల ఉన్న పరమాత్మ చైతన్యం. మనిషి శరీరము, మనిషిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం. అయితే జ్ఞానము అక్కడ వాసనా జ్ఞానంగా, ఇక్కడ వివేక జ్ఞానంగా పనిచేస్తుంది. అది మీకు ఇంతకు ముందే తెలుసు. పశువుల్లో అన్నిటికీ జ్ఞానం ఉంటుంది. అయితే అది వాసనా జ్ఞానం. వాసనా జ్ఞానం అంటే దాని పొట్ట ఎట్లా పోషించుకోవాలో, ఆహారం, నిద్ర, భయం, మైథునం సామాన్యమేత పశువులు నరాణం. అందుకే అవి ఆహారం తీసుకుంటాయి, ఆహారం కోసం జంతువులు చంపుతాయి, అవి నిద్రపోతాయి, అవి పునరుత్పత్తి చేస్తాయి, వాటి జాతిని పెంచుకుంటాయి. వాటికి ధర్మంతో సంబంధం లేదు. కానీ వివేచన జ్ఞానం మనిషిలో ఒక్కటిలోనే ఉంది, ఇంకెప్పటికీ లేదు. వివేచన దానికి వాసనా జ్ఞానం ఉంది. మనం కూడా వాసనా జ్ఞానంతోనే బతికితే, వాసనా జ్ఞానంతో బతకడం అంటే మనం కూడా ఆహారం సంపాదించుకుంటున్నాం, మనం కూడా కొంప కట్టుకుంటున్నాం కదా. కాకి కొంప కట్టుకుంది, ఎలుక ఒక బొరియ కట్టుకుంది, చీమ కూడా ఒకటి కట్టుకుంది కదా. అవి కూడా పిల్లల్ని కన్నాయి, మనం కూడా పిల్లల్ని కన్నాం. మనం కూడా అవి చచ్చిపోతున్నాయి, మనము చచ్చిపోతున్నాం. ఎందుకంటే కర్నూలులో ఎంతమంది ఉంటే వీళ్ళందరూ ఇక్కడికి రాలేదు కదా. కాబట్టి మనం అందరినీ ఏమనాలి? మనిషి శరీరాన్ని పొంది, మనందరినీ కాదు, మనల్ని కాదు, మనకు వివేచన జ్ఞానం ఉంది. అందుకే వచ్చాం రామనాథం గారి క్లాసులో కూర్చోడానికి. ఇది రాని వాళ్ళ సంగతి చెప్తున్నా. మానవ శరీరంలో ఉన్నారు, లోపల ఏముంది? పశు ప్రవృత్తి ఉంది. పశు ప్రవృత్తి అంటే వాళ్ళని చంపుతున్నాం, కొడుతున్నామా? కాదు కాదు. ఆహార నిద్ర భయం ఐదనంచే సామాన్యమేత పశుభిర్నరాణం. పరమాత్మ కూడా గీతలో మన ఏమంటే జంతువునాం అన్నాడు. మనం జంతువులను రా అన్నాడు. జంతువులలో ఉత్తమ జంతువు ఏది అంటే మనిషి. జంతువునాం నరజన్మ దుర్లభతమం. దుర్లభం రా, నీకు లభించదు. నీకు లభించింది, నువ్వు ఆ పశు ప్రవృత్తితో ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం, ధనం సంపాదించడం, దీంతో పూర్తి చేసుకోవాకు. విచక్షణ జ్ఞానం కలిగిన బుద్ధి నీకు ఒక ఎక్స్ట్రా ఉంది, దాంతో నువ్వు పనిచేయి. నీకు కర్మతో సంబంధం లేదు, ఎందుకంటే కర్మ చెయ్యనే వద్దు. నువ్వు గతిలోకి వెళ్ళవాకు, అసలు స్థితిలోనే కూర్చో. అట్లా స్థితిలో ఉంటే మాకు ఎట్లా ఆహారం తినాలి కదా, జరగాలి కదా అంటే అది చాలా సహజమైనవి, వాటికి అవి జరిగిపోతాయి. నీ టైంకి ఎవరు పూలు పెట్టాలో నీకు తీసుకొచ్చి పెడతాడు. ఒకవేళ ఎవరు తిండి తినకుండా మనకు చచ్చే యోగమే ఉంటే చదువునే చేస్తాము. దానికోసం నువ్వు ప్రయత్నం చేయక్కర్లా. నువ్వు ఎప్పుడూ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ విశేషంలోకి రావాల్సి వస్తే స్వభావంతో కలవకుండా కాలకృత్యాలు మాత్రం నెరవేరేంత విశేషం చేయొచ్చు. శంకర భగవత్పాదులే దానికోసం కృషి చేయవా. నీకు తినాలి, ఏది దొరికితే అది తినేసే. ఆ టైం నాకు ఇది ఉంటేనే తింటాను అంటే అయిపోయింది. అట్లాంటివి పెట్టుకోవాలన్నాడు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనేటువంటి పరమాత్మ లక్షణాలు జీవుడికి సరిపోలేదు కాబట్టి, వీడు లిమిటెడ్ ప్రజ్ఞ గలవాడు కాబట్టి, ఒరే నువ్వు పూర్ణ ప్రజ్ఞవి కావు, నీకు పరమాత్మ లక్షణాలు ఏమీ లేవు, కాబట్టి నీవు పునరపి జననం
పునరపి మరణం, నువ్వు మళ్ళీ 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 జన్మలకు వస్తూనే ఉండాలి. నాకు విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానంతో నేను పనిచేసి, ఎందుకంటే బుద్ధి ఒక్కటే విచక్షణ జ్ఞానం, ఆ బుద్ధి పరమాత్మకు అతి సన్నిహితంగా ఉంటుంది. అందుకే అది ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంబుధ మొదటి రోజు పాఠం. శబ్దం ముందు వచ్చింది కదా, ఆ శబ్దం ద్వారానే నీకు తెలుస్తోంది. బుద్ధి అదే విచక్షణ జ్ఞానం కలిగినది బుద్ధి, మనస్సు కాదు. మనస్సు కూడా చెప్పలేదు, శబ్దం చెప్పలేదు పరమాత్మ లక్షణాలు చెప్పడానికి. ఈ శక్తి, ఆ స్వరూపం అనేటువంటి శక్తి ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే, గాలి వీస్తూ ఉంటుంది. మనకు గాలి వీచడం అందరికీ తెలుసు. గాలి ఒక అల్పపీడనం దగ్గర నుంచి, ఒక అధిక పీడనం దగ్గర నుంచి అల్పపీడనానికి ప్రయాణం చేస్తుంది. ఏదైనా గాలి లక్షణం ఏమిటి అంటే, గాలి ఎందుకు వీస్తుంది? కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఒక చోట గాలి గుంతలాగా పడి ఉంటుంది అన్నమాట, అక్కడ లేదు, అక్కడ ప్రెషర్ తక్కువ ఉంది. అందుకని ఏం చేస్తుందంటే అధిక పీడనం దగ్గర నుంచి అల్పపీడనంలోకి అది ప్రయాణం చెయ్యాలి. అర్థమవుతుందా? అప్పుడు అది నీళ్ళలాగా ఇలా సమంగా చేసేసుకుంటుంది. అప్పుడే గాలి వీస్తుంది, లేకపోతే గాలి వీచదు, అలాగే ఉంటుంది. ఆ వీచమని గాలికి ఏ జ్ఞానం అక్కడ అల్పపీడనం ఉంది, ఇక్కడ అధికం ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అని ఎవరు చెప్పారు? ఆ ఉన్న జ్ఞానం, గాలిలో ఆ జ్ఞానం ఉంది, అది దాని స్వరూపం. గాలి దాని స్వభావం. ఆ స్వరూపం కదలదు, దాని స్వభావం కదులుతుంది. గాలిలో ఉందా లేదా నీ స్ఫురణ? ఇప్పుడు నీకెలా తెలిసిందో చెప్పనా? ఈ క్షణంలో నువ్వు గాలిలో జ్ఞానానికి నువ్వే. అందుకే పరమాత్మ ఏమన్నాడు? హిమాలయాన్ని నేను, విభూతి ఎవరిలో ఏమన్నాడు? నేను హిమాలయాన్ని, నేను మహాసముద్రాలు నేనే. ఆయన సముద్రం అవడం ఏమిటి? ఆయన కృష్ణుడు కదా. ఏ సెన్స్లో చెప్తున్నాడు? ఈ గాలిలో ఉన్న చైతన్యం, ఇప్పుడు గాలి అల్పపీడనం దగ్గర నుంచి అధిక పీడనం దగ్గర నుంచి అల్పపీడనంలోకి వస్తుంది. దానికి ఎవరు చెప్పారు? దేవుడు ఎవడో చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పలే, ఎందుకంటే వాడెవడు అక్కడ లేడు, గాలిలో ఉన్నాడు. వీచడం అనేది అది అంటే ఆ చోటు వీచడం ఎందుకు వీస్తోంది? అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకపోతే ఇది సమానంగా ఉండదు. నీళ్ళలాగా, నీళ్లు కూడా చూడండి పైనుంచి కిందికి ప్రవహిస్తాయి. నీళ్ళకు ప్రవహించమని ఎవరు చెప్పారు? ఆ ప్రవహించేటువంటి ఎక్కడ కన్నం ఉంటే అక్కడికి ఇట్లా విడిపోతాయి నీళ్ళు. ఎవరు దానికి చెప్తున్నారు? దాంట్లో జ్ఞానం ఉంది, నీళ్ళల్లో ఆ జ్ఞానం ఉంది, నిప్పులో ఆ జ్ఞానం ఉంది. ఎందుకంటే పక్క వాళ్ళన్నింటినీ అంటబెట్టుకొని కారబెట్టు. నిప్పు ఇది మా ఇల్లు, అది వాళ్ళిల్లు, వాళ్ళిల్లు మాత్రం కారబెట్టవే, మా ఇంటికి రావాకు అని నిప్పుకు చెప్పి దండాలు పెట్టండి. అగ్నిహోత్ర నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మా ఇంటికి రావాకు, వాళ్ళింట్లో కారబెడితే కారబెట్టావు అని. వాడికి ఏం స్వభావం అంటే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరినీ తగలబెడతారు. ఆ తగలబెట్టాలి అన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నిప్పు వేరు, ఆ జ్ఞానం వేరు. వేరంటే బెల్లం వేరు, తీపి వేరు లాంటిది. నిప్పులోనే కదులుతుంది. నిప్పును నిప్పు కాల్చదు. ఎవరిని కాలుస్తుంది? కట్టెని కాలుస్తుంది కదా. ఒక నిప్పుని ఇంకో నిప్పు కాలుస్తుందా? ఆల్రెడీ ఒక ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఆ ఇల్లుని ఇంకా కాల్చేదేమిటి? పక్కిల్లును కాలుస్తుంది. ఎందుకని? పక్క ఇంట్లో కాలని పదార్థం ఉంది. నిప్పును నిప్పు కాల్చదు. నిప్పు దాని కాలే స్వభావము అదే. కట్టెని కాలుస్తుంది. కట్టెని కాలుస్తున్నప్పుడే నిప్పు ఉన్నదని మనకు తెలుస్తున్నది, లేకపోతే తెలియదు. ఈ కట్టె దాని గతి, ఆ నిప్పు దాని స్థితి. ఇప్పుడు కాలుతున్న కట్టె ఎలా ఉంటుంది?
ఒక ఆకారం ధరిస్తోంది. నిప్పుకు ఆకారం ఉందా? లేదు. చూడండి, నిప్పుకు ఆకారం ఉందా? లేదు. ఏ ఆకారం పొందుతోంది? ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోయిందరా, ఒక ఇల్లు కాలిపోయింది, కాలు ఎట్లాగే ఉంది, ఇంకా మనమేం దాన్ని ముట్టుకోలేదు. దాంట్లో కిటికీలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి కదా, పై కప్పు ఉంది, అన్నీ కాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలిన కిటికీ మీకు కనబడుతుంది కదా, కిటికీ లాగే తెలుస్తుంది కదా, అక్కడ ఉన్నది నిప్పేనా ఇంకేదన్నా? దర్వాజాలో నిప్పే, ఇల్లంతా నిప్పే, నిప్పుకు ఆకారం లేదు. మరి దర్వాజా అని కిటికీ అని ఎలా చెప్తున్నావు నువ్వు? అది ఒక విశేషంలో చేరింది. అందువల్ల ఇప్పుడు ఆ కాలిన ఇంట్లో నిప్పు ఎలాగైతే దర్వాజాగా కిటికీగా కనపడుతున్నదో, అంటే అంతా నిప్పే ఉండి, బాగా గుర్తు చేసుకోండి. ఒక గుడిసె కాలింది, గుడిసెలో దూలాలు, దంతెలు, ఈ పైకప్పు కాలి ఉన్నది, ఇంకా మనం ముట్టుకోలేదు. అవన్నీ మనకు కనపడతాయా? అందులో ఎక్కడ నిప్పు ఉన్నది, ఎక్కడ దంతె ఉంది, ఎక్కడ దూరం ఉంది అని అడిగితే ఎట్లా చెప్తావు? దూరము నువ్వు చూడగలవు, దంతే నువ్వు చూడగలవు, అందులో ఒక భాగంలో ఉంది, ఒక భాగంలో లేదు అని లేదు. అట్లా మన శరీరంలో మొత్తం గతిలోకి వచ్చిన ఈ శరీరం అంతా ఆ కట్టెలాగా మీరు అనుకుంటే, దాంట్లో ప్రవేశించిన నిప్పులాగా నా స్వరూపం. మరి స్వభావం ఎక్కడుందండి? నా స్వభావం ఎక్కడో తెలియాలి కదా. ఈ ఆకారం కలది కిటికీ అని, ఈ ఆకారం కలది వాకిలి అని. నువ్వు వాకిలి అని అందులో దూరిపోగలవా? ఎందుకని దూరం? అది మొత్తం నిప్పని నీకు తెలుసు, నువ్వు అందులో ప్రవేశించవు. కానీ నువ్వు కిటికీని దాన్ని గుర్తించగలవు. నీ స్వరూప స్వభావాలను గుర్తిస్తే నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ కావు. ఇందాకటి వాడు స్వభావం గుర్తించాడు, గుర్తించి కూడా ఆ స్వభావంలో వాడు కలుస్తున్నాడు, వాడిదే నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీడు అలా ప్రయత్నం చెయ్యడు. ఎందుకని? ఇది మొత్తం స్వరూపమేనని వాడికి తెలిస్తే. లేకపోతే అందరూ ఆత్మలేనండి, ఆత్మ ఆత్మగానే ఉంటుంది, స్వభావాలు మానుకుంటామేంటి, మన పని దేహ వ్యవహారం జరగాలి కదా, మేము ఇవన్నీ చేస్తూ ఉంటామంటే ఉభయ ప్రస్తుతం ఉపర సన్యాసం వేస్ట్, అంతే కదా. వాడు నువ్వు ఎన్ని గంటలు కూర్చొని పాడడం మీరు ప్రయోజనం ఏమిటి? నువ్వు నీ శరీరాన్ని మొత్తం స్వరూపం అని నిర్ణయించుకోగలగాలి. ఎందుకంటే ఆ నిప్పులో ఉన్నటువంటి జ్ఞానం, నీలో ఉన్న జ్ఞానం ఒకటే, ఆ గాలిలో ఉన్న జ్ఞానం, నీలో జ్ఞానం ఒకటే, ఆ సముద్రంలో ఉన్న అలలు లేచే ప్రేరణ శక్తి అది నీలో ఉన్నది ఒకటే. ఈ ప్రకృతి అందులో ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇందాక నీలో పరమాత్మ ఉంది అన్నట్టుగా నీకు ఎదురుగా ఉన్న ప్రపంచంలో కూడా పరమాత్మ ఒకటే ఉన్నాడు. ఎందుకంటే ఒకటే ఉండాలి, స్వరూపంలో ఒకటే ఉండాలి, స్వభావంలో అనేకం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ హిమాలయము, ఆ పసిఫిక్ మహాసముద్రము, ఆ గాలి, ఆ నిప్పు, ఆ నీరు, నీవు ఒకటే. ఒకటేనా వేరు వేరేనా? ఒకటే కదా, రెండు మూడు ఉండడానికి వీల్లేదు కదా. అవన్నీ ఒకటే. దాన్ని పరమాత్మ గీతలో క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నారు. అర్జున, సర్వక్షేత్రేషు, ధర్మము ధర్మి ఇద్దరు ఉంటారని చెప్పాను. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకుంటున్నవాడు. ఇక్కడ గాలి అల్పపీడనలో ఉంది, అధిక పీడన నుంచి అక్కడికి వీచాలి అని ఎవరో చెప్పటం లేదు, దానికి అదే వీస్తున్నది. అటువంటిది నీ లోపల లేదు. ఒకటి అది నీలో ఉన్నది నువ్వు గుర్తిస్తే అంతటా అదే ఉంది. మరి అంతటా ఉంటే వీళ్ళందరూ ఏంటంటే ఇంతమంది కనపడుతున్నారు అంటే, ఒక కాలిన గుడిసెలో
దూరాలు, దంతెలు, కిటికీలు, తలుపులు అన్నీ వేరువేరుగా కనపడుతున్నా నిప్పుగా అంతా ఒకటే. ఇక ఎవరి మీద ఎవరికి ద్వేషం వస్తుంది చెప్పండి? ఎవరెంత శక్తి తక్కువ వాళ్ళు, శక్తి ఎక్కువ వాళ్ళు, నేను చాలా గొప్పవాడిని, వాళ్ళు పేదవాళ్ళు. నీ గొప్పతనము, నీ పేదరికము నీ మీద ఆధారపడలే. ధనము, ధనవంతుడు వేరే వేరే ఉన్నారు. ధనవంతుణ్ణి ధనంతో కలపమాకు. ధనం ఇక్కడికి వచ్చి వాడు సంపాదించుకున్నది. వాడు ఎప్పుడు ఉంటాడు. ఈ జన్మలో నీకు ఈ ధనం ఉండొచ్చు, వచ్చే జన్మలో ఇది లేకపోవచ్చు. వచ్చే జన్మలో ఈ జన్మలోనే మనకు నిన్న రూపాయలు ఉంటాయి, ఇవాళ రూపాయలు ఉండవు. 1వ తారీఖు జీతం రాగానే అన్ని రూపాయలు ఉంటాయి మనకి. 5వ తారీఖు అయ్యేటప్పటికి డబ్బులు అయిపోతాయి. 25, 30 తారీఖుల్లో డబ్బులు లేవు. నేను డబ్బు లేని వాడినా, డబ్బు ఉన్నవాడినే. మళ్ళీ 1వ తారీఖు డబ్బు ఉన్నవాడిని. కాబట్టి నేను కరెక్ట్, కానీ నాకు ధనంతో నన్ను లెక్క ఇవ్వకండి. నాకు ధనం ఇవాళ ఉంటుంది, ఇంకో రోజు ఉండదు. నాకు బుద్ధి ఇవాళ మంచి బుద్ధి ఉంటుంది, రేపు మంచి బుద్ధి ఉండకపోవచ్చు. ఎందుకని? పరిస్థితుల ప్రభావం వల్ల నాకు అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఎవడైనా ఏమైనా మారితే అలాగే అనుకోండి. అంత మాత్రం చేత వాడు చెడ్డవాడని, వీడు మంచివాడని నిర్ణయించకండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నది మీరే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాలలో ఒకడే ఉంటున్నాడు. ఈ అమ్మవారు ఏం చేస్తూ ఉంటుందంటే, విశేషాలన్నీ అమ్మవారి స్వరూపాలు కదా, ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే